తననన 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 తానే తనన తానే తనన తననన తానే తనన తానే తనన తననన చారడేసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి పూల పందిరి అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమువ్వల సందడి సిరిమువ్వల సందడి. మార్పుతో ముందడుగు స్త్రీ సాధికారత గురించి ఆకాశవాణి చేస్తున్న ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఈరోజు ఒక అకాడమిషియన్, ఎకనమిస్ట్, రచయిత్రి, అట్లాగే ఒక 3 తరాలని స్థిరంగా చూసినటువంటి ఒక మహిళామణిని ఈరోజు మనం ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి స్వాగతించాం. డాక్టర్ కె పద్మలత గారు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా, అట్లాగే దూర విద్యా కేంద్రం సంయుక్త సంచాలకులుగా తన సేవలందించి పదవీ విరమణ చేసి రచయిత్రిగా కూడా అనేక కథా సంపుటులని వెలువరించినటువంటి మహిళామణిని ఈరోజు తన అనుభవాలని, అభిప్రాయాలని శ్రోతలకి పంచటానికి మన స్టూడియోకి ఆహ్వానించాం. ముందుగా శ్రోతలందరి పక్షాన డాక్టర్ పద్మలత గారిని సాదరంగా మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి స్వాగతిద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఒక రచయిత్రిగా, ఒక అకాడమిషియన్గా మీ అబ్జర్వేషన్, మీ పరిశీలన ఎన్నో విశేషమైనటువంటి అనుభవాలని, అభిప్రాయాలు తెలియజేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఈ సందర్భంలో 6 దశాబ్దాలుగా 3 తరాల్లో మీరు చూసినటువంటి మార్పుని మన శ్రోతలతో ఏ విధంగా షేర్ చేస్తారు? ముందుగా మీకు ధన్యవాదాలండి. ఇక్కడ నేను ముందు చెప్పాల్సింది మార్పుతో ముందడుగు ఒక మంచి టాపిక్తోనే దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. మార్పుతో ముందడుగు దీని లోపల ఎంతో అర్థం నిబిడీకృతమై ఉన్నది. మీరు చెప్పినట్టుగా నేను 3 తరాలుగా స్త్రీల జీవన విధానాన్ని, దానిలో వచ్చిన మార్పులను అన్నిటినీ గమనిస్తూ వస్తున్నాను. దానికంటే ముందు మార్పుతో ముందడుగు అంటున్నారు కాబట్టి అసలు మార్పు అంటే ఏంటి, మార్పు అవసరమా అన్న దాని గురించి మనం తెలుసుకుందాము. మార్పు అనేది నిరంతర ప్రక్రియ అండి. మార్పు రాకపోతే ఏ వ్యవస్థలో కూడా చలనం అనేది ఉండదు. అదేవిధంగా మార్పు అనేది చైతన్యానికి చిహ్నం కూడా. మార్పు లేకపోతే వ్యవస్థలో స్తబ్దత అనేది ఏర్పడుతుంది. అది లేకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మార్పు అనేది అవసరం. ప్రస్తుతం ప్రపంచం శరవేగంగా మార్పు చెందుతుంది. పెరుగుతున్న సాంకేతికతను బట్టి ఆధునిక సౌకర్యాలు పెరుగుతున్నాయి. సమాజంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా మానవుల జీవన విధానం కూడా ప్రభావితమై మారడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గత 5-6 దశాబ్దాలుగా అంటే 3 తరాల గురించి స్త్రీల జీవన విధానంలో వచ్చిన మార్పులను గురించి మనం పరిశీలిస్తే భారతదేశంలోని మహిళల జీవన విధానంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, మహిళా సాధికారతకు అవి ఎంతవరకు ఉపయుక్తమవుతున్నాయి, దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి పథకాలను చేపడుతున్నాయి, ఇతర చర్యలు ఎంతవరకు తోడ్పడుతున్నాయి అని తెలుసుకుందామండి. మనం సామాజిక విషయాలకు గనుక వస్తే దాదాపు 40 సంవత్సరాల క్రితము అప్పుడు మహిళా సాధికారత అనేది అంతగా కనిపించలేదు. పురుషాధిక్యత అన్నారు. ఆధిక్యత అని అనకపోయినా కూడా పురుషుల కోఆపరేషన్ గృహ నిర్వహణలో తక్కువగా కనిపించేది. మనకు ఎక్కువగా గృహ నిర్వహణ బాధ్యత అంతా కూడా మహిళల మీదే ఉండేది. పిల్లల పెంపకము, అతిథులను ఆదరించడము, అన్ని రకాల విషయాలలో మహిళలదే ఎక్కువగా పాత్ర అనేది ఉండేది. ఆ తర్వాత ఒక 20 సంవత్సరాల క్రితంది కనుక మనం తీసుకున్నట్టయితే కొద్దిగా మార్పు చెందింది. భార్యాభర్తలు ఉద్యోగస్తులు అయినప్పుడు పిల్లలను దించడము, తీసుకుని రావడం లాంటి కొన్ని పనులు చేయడానికి సహాయపడేవారు. ప్రస్తుతానికి వస్తే అద్భుతమైన మార్పులు మనకి సామాజిక విషయాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గృహ నిర్వహణలో మహిళలదే ముఖ్య పాత్ర అని చెప్పలేము. మహిళలు, పురుషులు ఇద్దరూ కూడా చాలా కుటుంబాల్లో, ముఖ్యంగా పట్టణాల్లో వారి బాధ్యతలను షేర్ చేసుకుంటున్నారు. అది పిల్లల పెంపకం కావచ్చు, లేదా గృహ నిర్వహణ కావచ్చు, ఎటువంటిదైనా సరే ఇద్దరు షేర్ చేసుకోవడము, సమాన భాగస్వామ్యం ఉండేట్టు చూసుకోవడం అనేది మనకు కనిపిస్తుంది. ఇది బాగా ఆహ్వానించదగ్గ పరిణామం అండి. ఈ 3 తరాలలో నాకు ఎవరిది తప్పని చెప్పలేము. అప్పటికున్న సామాజిక పరిస్థితులను బట్టి, మార్పులు చోటు చేసుకోవడాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన అనేది ఉంది. ప్రస్తుతానికి మాత్రము సామాజికంగా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా శ్రమైక జీవన సౌందర్యం అంటే ఏంటి అనేది మన కొన్ని కుటుంబాల్లో కనిపిస్తుంది.
బాగుంది. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు 4 దశాబ్దాల కింద ఒక రకంగా ఉంటే 2 దశాబ్దాల కింద కొంత మార్పు చోటు చేసుకుందని, అలాగే ఇటీవల కాలంలో ఒక 5-6 సంవత్సరాలుగా ఇంటి అవసరాల్లో కూడా పురుషుల పాత్ర ప్రముఖంగా కనిపిస్తోంది. అట్లాగే ఉద్యోగ బాధ్యతల్లో స్త్రీలు పాలు పంచుకుంటున్నారు. ఇది గ్రామాల్లో కంటే పట్టణాల్లో ప్రస్తుతానికి చక్కగా కనిపిస్తోంది. మంచి మార్పుని మీరు మన శ్రోతలకు తెలియజేశారు. మరి మనం ఈ మార్పు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక మహిళ, సాధారణ మహిళ నుంచి ఒక సాధికారత కలిగినటువంటి మహిళగా ఎదగడానికి కావలసినటువంటి ప్రాథమిక లక్షణాలు ఏముండాలి? ఇక్కడ మహిళా సాధికారత అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ అండి. మొదట్లో మహిళల విద్య, మహిళల ఆరోగ్యము అట్లా అనేవాళ్ళం, కానీ సాధికారత అన్న పదాన్ని ఉపయోగించడం జరగలేదు. స్వాతంత్రానికి ముందు నుంచి కూడా విద్య అనేది స్త్రీలకు అవసరం అని ఎంతోమంది చెప్పడం మనకు జరుగుతుంది. సావిత్రిబాయి పూలే గురించి మనం చదువుకున్నాము, అన్నీ బిసెంట్ గురించి చెప్పుకున్నాము. వీళ్ళందరూ కూడా స్త్రీ విద్య గురించి చెప్తూ వచ్చిన వాళ్ళే. ఆ తర్వాత స్వాతంత్రానంతరం వచ్చిన మార్పు ఏంటి అంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులకి కేవలం విద్య, ఆరోగ్యమే కాకుండా మహిళలకు పురుషులతో సమానత్వం అనేది రావాలి అన్న భావన రావడం అనేది మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా 1970 దశకంలో ఈ సమానత్వం అనే భావనకి ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది. ఆ తర్వాత 1990 తర్వాత సమానత్వము కాకుండా మహిళా సాధికారత అనేది కూడా ఉండాలి. కేవలం సమానత్వం ఉంటే సరిపోదు, అన్ని విషయాల్లో మహిళలకు సాధికారత ఉండాలి అన్న భావన వచ్చి ప్రపంచవ్యాప్తంగా కొన్ని సమావేశాల లోపల ఈ మహిళా సాధికారత అనే దాన్ని ఎట్లా సాధించాలి, దానికి ప్రభుత్వాలు చేయాల్సిన చర్యలేంటి, వీటన్నిటి గురించి చర్చించడం జరిగింది. అయితే ఇక్కడ మహిళా సాధికారత అనేది వచ్చింది ప్రస్తుత కాలంలో అనుకుంటున్నాం కనుక, అసలు మహిళా సాధికారత అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మహిళా సాధికారత అంటే మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాల్లో స్వీయ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉండడం. కేవలం మహిళ చదువుకొని ఉద్యోగస్తురాలైనంత మాత్రాన సాధికారత సాధించింది అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ దానితో పాటుగా అన్ని విషయాల్లో తన స్వయం నిర్ణయాలు తీసుకోగలగాలి. ఎవరి మీద ఆధారపడకుండా కొన్ని ముఖ్యమైన విషయాల్లో తనకు తానుగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటే మహిళ సాధికారత సాధించింది అని మనం చెప్పుకోవడానికి వీలుంటుంది. మహిళలను విద్యావంతులను చేసి అన్ని విధాలుగా శక్తివంతం చేయడం ద్వారా వాళ్ళు తమకు తాము నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అందుకు వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాల ప్రోత్సాహము ఎంతైనా అవసరం. సమానత్వం గురించి, సాధికారత గురించి, మహిళలకు దీని అవసరం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, అసలు ఈ స్త్రీ సమానతకి, స్త్రీ సాధికారతకి ప్రతిబంధకంగా ఉంటున్న అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే మార్పు వచ్చిందని మనం అనుకున్నప్పటికీ కూడా ఇంకా రావాల్సిన మార్పు ఎంతో ఉంది. రాకుండా ప్రతిబంధకంగా ఉంటున్నటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? పురాణ కాలం నుంచి కనుక చూసినట్టయితే, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అంటే స్త్రీలకు గౌరవం ఉన్న చోట దేవతలు విహరిస్తారు అన్నారు. వేదకాలంలో మహిళలకు అగ్రస్థానం ఉండేది. ఇంటి పెత్తనం ఆమెదే, అన్ని విషయాల్లో ఆమె మాటే వేదం, పురుషులతో సమానంగా కూడా చూడబడేది. కానీ మధ్యకాలం వచ్చేటప్పటికి కొన్ని మూఢనమ్మకాలు, దురాచారాలు మహిళల స్థానాన్ని తగ్గించడం అనేది జరిగింది. ఆడవారు చదువుకోకూడదన్నారు. వారి స్థానం వంటింటికే పరిమితమైంది. కన్యాశుల్కం, వరకట్నం, బాల్య వివాహాలు, ఇట్లాంటి ఎన్నో సమస్యలతోని మహిళలు ఇబ్బంది పడ్డారు. అయితే కాలానుగుణంగా వాళ్ళ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. క్రమంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతానికి స్త్రీలు ఆంక్షల సంఖ్యలు తెంచుకొని అన్ని రంగాలలో కూడా ముందుకు సాగడం అనేది జరుగుతుంది. స్వాతంత్రానికి పూర్వమే భారతదేశంలో మహిళల అభివృద్ధికై ఎంతోమంది కృషి చేసినా స్వాతంత్రానంతరం అది వేగం పుంజుకుంది. భారత రాజ్యాంగంలో మహిళలకు సమానత్వము, సమాన అవకాశాలు, ఒకే పనికి ఒకే వేతనము మొదలైన అంశాలు చర్చించబడ్డాయి. ఐక్యరాజ్య సమితి 1975 సంవత్సరంలో మెక్సికోలో మహిళలపై మొదటి ప్రపంచ సదస్సును నిర్వహించింది. 1970 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా కూడా ప్రకటించడమే కాకుండా 1976 నుండి 85 వరకు అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా కూడా ప్రకటించింది. అప్పటి నుండి వివిధ దేశాలు మహిళల ఉన్నతికి, అభివృద్ధికి ఎక్కువగా దృష్టిని సారించడం అనేది జరిగింది. 1955లో చైనాలోని బీజింగ్లో నిర్వహించిన 4వ అంతర్జాతీయ మహిళా సదస్సులో కూడా మహిళా సాధికారత, సమానత్వం గురించి అనేక ముఖ్య విషయాలు చర్చించబడ్డాయి. ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల ప్రభుత్వాలు చట్టపరమైన సమానత్వాన్ని సాధించడానికి ఒక సమగ్ర ప్రణాళిక ఉండాలని అంగీకరించినాయి.
బాగుంది మేడం. మనం స్త్రీ సమానత గురించి, స్త్రీ సాధికారత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దాంట్లో ఉండేటువంటి ప్రతిబంధకంగా ఉన్నటువంటి అంశాల గురించి కొన్ని తెలియజేస్తూనే మీరు ప్రభుత్వాలు చేస్తున్న కృషి గురించి మీరు సూచనప్రాయంగా తెలియచేయటం జరిగింది. అయితే స్త్రీ సమానత కోసం పోరాడే స్థాయి నుంచి మన సమాజం ఇప్పుడు స్త్రీ సాధికారత వైపు వెళ్తోంది. ఈ విషయం మనం మాట్లాడుతున్నాం. మరి భారత ప్రభుత్వం స్వాతంత్రానంతరం కూడా ఈ మార్గంలో కొన్ని చట్టాలను తీసుకొచ్చింది, కొన్ని పథకాలని ప్రవేశపెడుతుంది. ఈ రోజుకి కూడా స్త్రీలకి గౌరవం కలిగే విధంగా 3 రకాలుగా మనకు కనిపిస్తాయి. ఒకటేమో స్త్రీ రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టాలు, కొన్ని సమానత్వం కోసం ఇచ్చినటువంటి చట్టాలు, కొన్ని సాధికారత కోసం ఇచ్చినటువంటి పథకాలు కూడా మనం చూస్తున్నాం. కొంచెం ఈ వివరాలు మన శ్రోతలకు ఏమైనా తెలియజేస్తారా? తప్పకుండా అండి. నేడు మహిళలకు కొంచెం ఉత్సాహం, శ్రద్ధ, పరిస్థితులను అర్థం చేసుకోగల తెలివితేటలుంటే చాలు, స్వశక్తితో ఎదిగే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. మహిళ చైతన్యవంతం అయితే చాలు, ధైర్యంగా బతికే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం చేపడుతున్న పథకాలే ఇందుకు సమాధానం చెప్తాయి. దాదాపు 20-25 సంవత్సరాల క్రితం మహిళల పథకాలు అంటే డ్వాక్రా పథకాలు, పొదుపు సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, వన సంరక్షణ సమితులు వంటివి మాత్రమే మహిళలకు ఉపయోగపడితే, ప్రస్తుతం ఇంకా అనేక పథకాలు మహిళలలో ఉన్న నైపుణ్యాన్ని, సృజనాత్మకతను వెలికితీస్తున్నాయి. ముఖ్యంగా బాలికలు, మహిళల కోసం కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. అందులో కొన్నిటి గురించి మనం చర్చిద్దాం. బాలికా విద్య కోసము ప్రభుత్వాలు బాలికా సమృద్ధి యోజన, సమీకృత బాలికా రక్షణ పథకము, బాలికలకు ఉచిత విద్యను అందించే పథకాలు, మధ్యాహ్న భోజన పథకం వంటివి రూపొందించబడ్డాయి. బాలికలు మరియు స్త్రీలకు సంపూర్ణ విద్యను కల్పించడం అనేది భారత ప్రభుత్వం యొక్క కార్యాచరణ విధానాల రూపకల్పనలో ప్రాధాన్యత సంతరించుకుంది. తర్వాత కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు కూడా విద్యాపరంగా వెనుకబడిన మండలాలలో బాలికల అభివృద్ధికి ఏర్పాటు చేయబడ్డాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా ఇవి ఉన్నాయి. సుమారు 400 వరకు కస్తూర్బా విద్యాలయాలు మన రాష్ట్రంలో కనిపిస్తాయి. 2015 జనవరి 22న కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని రూపొందించింది. ఆడపిల్లల మనుగడ మరియు రక్షణను నిర్ధారించడం, వారిని విద్యావంతులను చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. అదేవిధంగా 2020 సంవత్సరం జూలై 29న కేంద్ర మంత్రివర్గం భారత జాతీయ విద్యా విధానము 2020ని ఆమోదించింది. ఇది భారతదేశంలో నూతన విద్యా వ్యవస్థ దృక్పథాన్ని వివరిస్తుంది. ఈ విధానం ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు చేపట్టవలసిన చర్యలను, వృత్తిపరమైన విద్యను అందించేందుకు అవసరమైన శిక్షణను అందించడానికి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలో వివరిస్తుంది. 2030 నాటికి భారతదేశ విద్యా వ్యవస్థను మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది కనుక దీని అమలుపై రాష్ట్రాలు కూడా కొంతవరకు బాధ్యత వహించాలి. మహిళా సమస్యలను పరిష్కరించడానికి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కొన్ని పథకాలను రూపొందించడం జరిగింది. దాంట్లో ఓఎస్సి అంటారండి, ఇది ముఖ్యమైనది. ఓఎస్సి అంటే వన్ స్టాప్ సెంటర్ అంటారు. దీనిలో భాగంగా సఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇది చాలా మంచి నిర్ణయం అండి. ఈ సఖీ కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయంటే, గృహహింస, ఇతరత్ర బాధల్లో ఉన్న మహిళలకు ఇవి అవసరమైన వైద్య సహాయాన్ని, న్యాయ సహాయాన్ని కూడా అందిస్తాయి. రెండవ చర్య ఏంటి అంటే విమెన్ హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయడం. విమెన్ హెల్ప్ లైన్లో ఆపదలో ఉన్న మహిళలకు సహాయక కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా తాత్కాలికంగా ఆశ్రయాన్ని కూడా కల్పిస్తాయి. ఈ సేవల కోసము 181 షార్ట్ కోడ్కి డయల్ చేస్తే చాలు, వాళ్ళు వచ్చి మహిళలకు సహాయం చేయడానికి వాడు సిద్ధంగా ఉంటారు. ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి. 181 181 నెంబర్కి ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉంటే తెలియజేయచ్చు. ఫోన్ చేస్తే ఈ హెల్ప్ లైన్ వాళ్ళు విమెన్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి చేస్తే హెల్ప్ లైన్ నుంచి వాళ్ళకి మళ్ళీ ఫోన్ రావడము, లేతే ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవడము జరుగుతుంది. తర్వాత స్వదార్ గృహ పథకం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులైన మహిళలకు పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రాయోజిత పథకంగా స్వదార్ గృహ పథకము అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉజ్వల పథకం ఉంది. మనకు చాలా చోట్ల బాలికలు, స్త్రీల అక్రమ రవాణా గురించి వింటూ ఉంటాము. ఇట్లా బాలికలు, స్త్రీల అక్రమ రవాణాను నిరోధించడానికి, లైంగిక దోపిడీని అరికట్టడానికి, బాధితులకు పునరావాసం కల్పించడానికి, స్వస్థలానికి రప్పించడానికి ప్రాయోజిత పథకంగా ఈ ఉజ్వల పథకాన్ని రూపొందించడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా మనం ఒక మంచి పథకంగా చెప్పుకోవచ్చు.
అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఆశ్రయం కల్పించడానికి వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. వారి పిల్లలను చూసుకోవడానికి డే కేర్ సౌకర్యం కూడా చాలా హాస్టల్స్లో మనకు కనిపిస్తాయి. మహిళా శక్తి కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించేందుకు అవసరమైన నిధులను కేంద్రం సమకూరుస్తుంది. ఇటీవల మిషన్ శక్తి అనే సమగ్ర మహిళా సాధికారత కార్యక్రమం మహిళల భద్రత మరియు సాధికారత కోసం రూపొందించబడింది. వీటిలో చాలా మటుకు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలండి. ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పథకాలను మహిళల కోసము బాలికల కోసము రూపొందించడం జరిగింది. వీటిల్లో చాలా వాటి గురించి మన శ్రోతలకు కూడా ఒక అవగాహన ఉండే ఉంటుంది. అవి కళ్యాణ లక్ష్మి పథకము, షాదీ ముబారక్, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి పథకము, కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, గృహలక్ష్మి వంటి అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ విద్య ఆరోగ్యము పైన కూడా దృష్టి సారించి వాటి కోసము ఈ పథకాలను రూపొందించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం ఈ పథకాలన్నిటినీ గురించి చెప్పుకునేప్పుడు ఒక ముఖ్యమైన పథకాన్ని గురించి కూడా మనం చెప్పుకోవాలండి. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో స్నేహపూర్వక పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో షీ టీమ్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మహిళలకు సురక్షితమైన మరియు భద్రతతో కూడిన వాతావరణాన్ని అందించాలని ప్రభుత్వం షీ టీమ్స్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 340 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. వీటి బాధ్యత విద్యార్థులపై వేధింపులు, మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తే షీ టీమ్స్కి కనుక కంప్లైంట్ చేస్తే వారు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటారు. మొదట్లో ఈ షీ టీమ్స్ గురించి పాఠశాలల్లో, కాలేజీలలో కూడా చాలా వరకు దీని గురించి ప్రచారం చేయడం అనేది జరిగింది. పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఎంతో దీని గురించి ప్రచారం చేశారు. అయితే ఇది చాలా ముఖ్యమైన పథకం కాబట్టి కేవలం పట్టణాల్లో కాకుండా గ్రామాల్లో కూడా షీ టీమ్స్ని అందుబాటులో ఉండేటట్టు చూడాలి. దాని గురించి మరింత ప్రచారం చేయడం అవసరమని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పిన పథకాలన్నింటినీ కనుక మనం వర్గీకరిస్తే వీటిల్లో కొన్ని మహిళా సమానత కోసం, మహిళా ప్రగతి కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాలు ఉన్నాయి. మహిళల రక్షణ కోసం చేసినటువంటి చట్టాలు ఉన్నాయి. అట్లాగే మహిళా సాధికారత కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక మేడం, మరి గత దశాబ్ద కాలంలో స్త్రీ శక్తి అనేది ప్రతి ఫీల్డ్లో కూడా, అంటే స్పోర్ట్స్లో రాణిస్తున్నారు, రక్షణ రంగంలో రాణిస్తున్నారు, వ్యాపార రంగంలో ముందుంటున్నారు. వివిధ రంగాల్లో వాళ్ళ ప్రగతి మనకి గణనీయంగా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు మీ అబ్జర్వేషన్, మీరు ఒక విద్యావేత్తగా, ఒక అకాడమిషియన్గా మీరు అబ్జర్వేషన్ ఎట్లా ఉంది? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నారండి. తమ శక్తి సామర్థ్యాలని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఖగోళ శాస్త్రం, వ్యవసాయం, పరిశ్రమలు, రాజకీయాలు, క్రీడలు, సామాజిక కార్యక్రమాలు, ఇట్లాంటి ప్రతి రంగంలో కూడా వారు కృషి చేసి ఉన్నత ప్రమాణాలను సాధిస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే భారతదేశంలో వ్యవసాయోత్పత్తి ప్రక్రియలో 60% వరకు మహిళల పాత్ర ఉంది అని చెప్పడం జరుగుతుంది. వ్యవసాయం ప్రారంభం నుంచి ఉత్పత్తి చేతికి అందే వరకు చేస్తున్న కృషిలో 60% వరకు మహిళలే పాల్గొంటున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి పశువుల పోషణ, పాల ఉత్పత్తులు, విక్రయాలు, వీటికి సంబంధించి సుమారు 70% వరకు మహిళల శ్రమ ఉంటుంది. ఇటీవలి కాలంలో మహిళలు కనుక ఈ పాల ఉత్పత్తులకు సంబంధించిన ఏర్పాటు చేస్తే ప్రభుత్వం కూడా వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. పరిశ్రమల విషయానికి వస్తే కుటీర పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమల్లో అనేక మంది మహిళలు పనిచేస్తున్నారు. సేవల రంగంలో కూడా ఎక్కువగా స్త్రీలు తమ సేవలను అందిస్తున్నారు. పట్టణాల్లో వ్యాపార సంస్థల్లో మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగాన్ని కనుక తీసుకుంటే దాదాపు 40% వరకు మహిళలు పనిచేయడం అనేది మనకి కనిపిస్తుంది. ఇక క్రీడా రంగంలో సత్తా చూపిస్తున్న మహిళలలో మనం కనుక ఉదాహరణగా తీసుకుంటే మిథాలీ రాజ్ అందరికీ తెలిసిందే. క్రికెట్లో 7,000 పరుగులు సాధించిన ఘనత సాధించింది. మేరీ కోమ్ బాక్సింగ్లో ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను 6 సార్లు గెలుచుకుంది. కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళిన విషయం మనందరికీ తెలుసు. ఆమె భారతీయ మహిళ. ఇటీవల కాలంలో మనము భారతీయ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ కూడా వ్యోమగామిగా అంతరిక్షంలో ప్రవేశించడం మనం చూసాం. ఇంకా మనం ఒక సింపుల్ ఉదాహరణను కనుక తీసుకుంటే మాలావత్ పూర్ణ, ఈమె తెలుగు అమ్మాయి, తెలంగాణకు చెందిన పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి. ఆమె చదువు మొత్తము ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లోనే జరిగింది. ప్రపంచంలోనే 14 సంవత్సరాల వయసులో
ఎవరెస్ట్ అధిరోహించిన యువతిగా ఆమె గుర్తించబడింది. ఆమెకి డబ్బు లేదు, ఏదీ లేదు, మామూలు ప్రభుత్వ సహాయంతోనే చదువుకొని ఎవరెస్ట్ని ఎక్కగలిగే స్థాయికి ఆమె చేరుకుంది అంటే ఆమెకులో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని మనం మెచ్చుకోవాల్సి వస్తుంది. రాజకీయాల్లో మహిళల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో క్రమంగా పెరుగుతుంది. శ్రీమతి ఇందిరాగాంధీ 14 సంవత్సరాల పాటు భారత ప్రధానిగా పనిచేసి ప్రపంచంలోనే ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్న మహిళగా పేరు పొందింది. ప్రతిభా పాటిల్ గారు 2007-12 సంవత్సర కాలంలో భారతదేశ రాష్ట్రపతిగా పనిచేయగా, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దేశాధినేత పదవిని అలంకరించడం నిజంగా గర్వకారణం. దేశాధినేతలుగా కూడా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే మహిళా లోకంలో వచ్చిన మార్పును మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా లోక్సభ స్పీకర్గా కూడా సుమిత్రా మహాజన్ గారు, మీరా కుమార్ గారు స్పీకర్గా ఎన్నుకోబడ్డారు. ఇవన్నీ కూడా మనకేం చెప్తున్నాయంటే మార్పు మహిళల జీవితంలో ప్రారంభమైంది, కొంతవరకు నిరూపించుకోవడం కూడా జరిగింది. మహిళలు వాళ్లకు వాళ్ళు అన్నీ చేయగలమని వారికి వారు నిరూపించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా భారతదేశ త్రివిధ దళాలలో కూడా ప్రస్తుతం మహిళలు వారి సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు, విమాన పైలట్లుగా కూడా పనిచేస్తున్నారు. ఈ మహిళలందరినీ చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఈ మహిళల చరిత్ర మరింత మందికి ప్రేరణ కావాలి, మరింత ఉత్తేజాన్ని కలిగించాలి. వారిని ఉదాహరణగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రగతి పదం వైపు ముందంజ వేయాలని నేను అంటున్నాను. బాగుంది. చాలా మంది మహిళల్ని మీరు ఉదాహరణలుగా, ఒక ఎగ్జాంపుల్స్గా మన శ్రోతలకి మీరు పరిచయం చేశారు. వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే పర్వతారోహణ రంగంలో, అంతరిక్ష రంగంలో, రాజకీయ రంగంలో, వ్యాపార వాణిజ్య రంగాల్లో మహిళల పాత్ర గురించి మీరు ఎంతో మంది మహిళల్ని మీరు ఉదాహరణగా చూపించారు. వీరందరి స్ఫూర్తితో మీరు అన్నట్టుగా మన గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా స్ఫూర్తి పొంది ముందరకు వస్తారని ఆశిద్దాం. మేడం, మరి చివరిగా మీడియా ప్రభావం ఎట్లా ఉంది ప్రస్తుతం? మహిళల ప్రగతికి మీడియా ఎంత మటుకు దోహదం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎట్లా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల ప్రభావము, ఇంటర్నెట్ ప్రాధాన్యత విపరీతంగా ఉంది. మహిళలు వారి వృత్తులలో వీటి ద్వారా కొంత లాభాన్ని పొందుతున్నారు. ఎట్లా అంటే గ్రూప్ డిస్కషన్స్ చేయడం ద్వారా, జూమ్ మీటింగ్స్ల ద్వారా ఒకరినొకరు సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకొని సులభంగా, త్వరితంగా వారి పనులను వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మొదలగు అన్ని సాధనాల ద్వారా వారి నైపుణ్యాలను పెంచుకొని ఆన్లైన్ క్రియాశీలత నిరూపించుకోగలుగుతున్నారు. అయితే సోషల్ మీడియాను ఒకే వైపు నుంచి కాకుండా, నా అనుభవంతోనే చెప్తున్న అభిప్రాయం మాత్రమే, విషయం ఏంటి అంటే ఈ సామాజిక మాధ్యమాల ప్రభావము సామాన్య ప్రజల మీద కూడా విపరీతంగా ఉంటుంది కనుక సామాజిక మాధ్యమాలు కొన్ని విషయాలను వివరించేటప్పుడు జాగ్రత్త పడడం మంచిది అని నా అభిప్రాయము. ముఖ్యంగా టీవీ మాధ్యమాన్ని మనం తీసుకుందాం. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతి చోట మనకు టీవీ అనేది కనిపిస్తుంది. సాయంత్రం 5 అయిందంటేనో 6 అయిందంటేనో ఎక్కువ శాతము ముఖ్యంగా మహిళలు టీవీల ముందే కూర్చోవడం అనేది మనకు కనిపిస్తుంది. టీవీ సీరియల్లో ప్రతిసారి మహిళలను విలన్లుగా చూపిస్తారు, మహిళలను కోడళ్లను రాచి రంపాన పెట్టేవాళ్ళలాగా చూపిస్తారు. అదేవిధంగా పురుషులను కూడా మహిళలకు ఏమాత్రము సహాయం చేయని వాళ్ళలాగా చూపిస్తున్నారు. మార్పు అనేక రకాలుగా వచ్చింది కనుక ఇప్పుడు పురుషులు మారారు. వాళ్ళు మహిళలకు ఎన్నో విధాలుగా సహకారాన్ని అందిస్తున్నారు, సహాయాన్ని కూడా చేస్తున్నారు. అటువంటి విషయాలను కూడా టీవీ సీరియళ్లలో కానీ ఇతరత్రా కానీ చూపిస్తే మంచిది. వాటి ప్రభావము ప్రజల మీద తొందరగా వచ్చే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం అండి. ఒకే వైపున కాకుండా మహిళలు మాత్రమే పనిచేస్తారు, పురుషులు అసలు ఏమాత్రమూ సహాయం చేయరు అనేది కాకుండా ఇద్దరి మధ్య అవగాహనతోని కూడా పనులను సాధించవచ్చు, అభివృద్ధిని సాధించవచ్చు, కుటుంబంలో కలతలు లేకుండా చేసుకోవచ్చు అన్నది కూడా ప్రచారం చేస్తే అదొక కుటుంబాలను నిలబెట్టడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అండి. అదేవిధంగా ఇటీవల మనం కొన్ని చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో పరిచయం ద్వారా ఒక వ్యక్తిని నమ్మి, ప్రేమించి, పెళ్లి చేసుకుని వివాహం అయిన తర్వాత 20 రోజులకే ఆత్మహత్య చేసుకున్న జానపద కళాకారిణి గురించి మనం ఈ మధ్య చూస్తున్నాం. అతి తక్కువ కాలంలో దాన్ని ఫ్రెండ్షిప్ అని మనం అనుకోలేము. దీనిలో తప్పు ఎవరిది అని మనం చెప్పాలనుకుంటే అతి తక్కువ కాలంలో జరిగిన పరిచయాన్ని నమ్మడం తప్పేనండి. అదేవిధంగా సోషల్ మీడియాలో దీన్ని పదే పదే చూపించడం ద్వారా
ఇతరులపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటివి కాకుండా మహిళల్లో ధైర్యాన్ని పెంచే విషయాలను, స్ఫూర్తిని కలిగించే విషయాలను కనుక చెప్పినట్టయితే ఒక సమస్య వస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఎట్లా ఎదుర్కోవాలి, అందుకేం చేయాలి, ఇట్లాంటి విషయాలను ఈ సామాజిక మాధ్యమాల ద్వారా చూపించినట్టయితే అది మహిళల సాధికారతకు మరింతగా సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను. అది ఎంతోమంది దాని ద్వారా లాభం పొందుతారు. తాత్కాలికంగా బలహీనతలకు లోను కాకుండా ఉండడానికి కూడా అవి సహాయపడుతుంది అని నా ఉద్దేశం అండి. పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రజల్లో పెంచేటట్టుగా, సానుకూల దృక్పథాన్ని పెంచేటట్టుగా కనుక ఇవి కృషి చేస్తే వాళ్ళు సమాజానికి కూడా సామాజిక మాధ్యమాలు సహాయం చేసినట్టుగా అవుతాయన్నది నా అభిప్రాయం అండి. బాగుంది డాక్టర్ పద్మలత గారు. మార్పుతో ముందడుగు అనే ఈ కార్యక్రమంలో మహిళల స్థితిగతుల్లో వచ్చినటువంటి మార్పుల గురించి మీరు చాలా పాజిటివ్గా మన శ్రోతలకి ఎన్నో విషయాలు తెలియజేశారు. వివిధ రంగాల్లో ముందడుగులో ఉన్నటువంటి మహిళల గురించి మీరు మన శ్రోతలకు తెలియజేశారు. అట్లాగే సమాజంలో వచ్చిన మార్పులని సామాజిక మాధ్యమాలు ఏ విధంగా ప్రొజెక్ట్ చేసి చూపిస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా మీరు తెలియజేశారు. మీరు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా రానున్న కాలంలో అందరూ పాటించి సమాజంలో మహిళల స్థితిగతుల్లో ఒక అనుకూలమైన సానుకూలమైనటువంటి మార్పు వచ్చి భారతదేశంలో సగం మంది మహిళలే, మరి ఈ సగం మంది మహిళల స్థితిగతులు కూడా సమానత్వం వైపు వచ్చినట్లయితే మన యొక్క దేశం సంపూర్ణంగా ప్రగతి వైపు అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. ఇన్ని విషయాలు తెలియజేసినందుకు మేడం పద్మలత గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే. నమస్తే అండి. మార్పుతో ముందడుగు అనే ఈ మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసి కొన్ని మంచి విషయాలు చెప్పే అవకాశం కల్పించినందుకు ఆకాశవాణి వరంగల్ కేంద్రం వాళ్ళని కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆడపిల్లలున్న ఇల్లే పూల పందిరి, పూల పందిరి. అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల, ఆడపిల్లలాడు ఇంట సిరిమూవల సందడి, సిరిమూవల సందడి. పూల పందిరి ఇంట సిరిమూవల సందడి, పూల పందిరి ఇంట సిరిమూవల సందడి.